ఓం నమ శివాయ. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ఇట్లనను, ఓయి కర్మబంధముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతీకి శంకరుడు చెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను. ఇతర చింతామణిని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెదను వినుము. జీవుడనగా వేరెవ్వరునూ లేడు, నీవే జీవుడవు. నేను ఎవ్వడనంటే నేనే ఆ బ్రహ్మనే అయి ఉన్నాను, ఇందుకు సందేహము లేదు. దేహమేననడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతించుము. ఉద్భూత పురుషుడిట్లడిగెను, ఓ మునీశ్వర, మీరు చెప్పిన రీతిగా వ్యాఖ్యార్థ జ్ఞానము నాకు కలగలేదు కనుక అహం బ్రహ్మేతి, నేను బ్రహ్మను వ్యాఖ్యార్థమును ఎట్లు తెలుసుకొనవలను? ఈ వ్యాఖ్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పగోరెదను. ఆత్మ అంతఃకరణమునకును తత్వాపారములకును సాక్షియు, చైతన్య రూపియు, ఆనంద రూపియు, సత్యస్వరూపుని అయి ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనుటలేదు? సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షి అయిన వస్తువుని ఆత్మగా తెలుసుకొనుము. ఈ దేహమేనడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతించుము. దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు. ఇది కాక ఈ దేహము ఘటం వలె ఆకాశాది పంచ మహాభూతముల వలన పుట్టినది కనుక దేహము వికారము గలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలుసుకొనుము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులన్నీయు ఎవని సాన్నిధ్యం వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుదుము. అనగా అతడే నేనని, ఆత్మయని తెలుసుకొనుము అని భావము. లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును అయస్కాంతమని వలె తాను వికారి కాగా బుద్ధ్యాదులను చలింపచేసినది ఏది కలదో అది నేను, ఆ బ్రహ్మనని తెలుసుకొనుము. ఎవని యొక్క సాన్నిధ్యమామ్రం చేత జడములైన కదలికలేని దేహేంద్రియ మనముల ప్రాణములేని జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొనుము. ఎవ్వరు వికారి కాగా సాక్షి అయి స్వప్నమును జాగరమును సుషుప్తిని వాటి యొక్క అత్యంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకొనుము. ఘటమును ప్రకాశింపజేయి జీవము ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లుగానే దేహేదులను ప్రకాశింపజేయి బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకొనుము. ఎవ్వరు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకొనుము. నిత్యము ఎన్ని మారులు చూచినను పరమ ప్రేమకు నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ, అదేనని తెలుసుకొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారి అగుట ఆత్మకే కలవు. దేహేంద్రియ మనః ప్రాణాహ అహంకారముల కంటే వేరైన వాడును పుట్టుట, ఉండుట, వృద్ధిగత్వ, పరిణామం చెందుట, కృషించుట, నశించుట ఈ 6 వికారములు లేనివాడు. వికారములు 6 భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించు స్వభావం చేత సాక్షాద్విధి ముఖముగాను తచ్చభార్థమును తెలుసుకొనవలయును. అచ్చబ్దమునకు బ్రాహ్మణ్యము ప్రపంచమర్థము. వ్యావృత్తి అనగా ఇది కాదని నిరసించుటనగా ఇది బ్రహ్మగాదిది. బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావము. సాక్షాద్విముఖమనమగా సత్యము జ్ఞానమనంతము బ్రహ్మాను వాక్యములతో బ్రహ్మ సత్యజ్ఞానానంద స్వరూపుడని తెలుసుకొనవలయును. ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియో సత్య స్వరూపమనియో దృష్టి గోచరము కాదనియో తమస్సుకు పైదనియో అనుపమానంద రూపమనియో సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియో పరిపూర్ణమనియో చెప్పబడును. అతిద్వావృత్తి రూపముగాను సాక్షాద్విధి ముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము ఇదియేనని అర్థము. వేదముల చేత ఎవ్వరు సర్వజ్ఞుడనియో సర్వేశ్వరుడనియో సంపూర్ణ శక్తివంతుడనియో చెప్పుచున్నాడో చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకొనుము. నేననునదియు బ్రహ్మయనునదియు ఒకే అర్థము కలిగినవి. వేదములందు ఎవనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియతృత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము.
వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము జీవకారణకత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకొనము. ఈ ప్రకారముగా తత్వం అను పదములను రెండును నిశ్చయించబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జగుడు అనగా నీవే బ్రహ్మమని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థమును చెప్పెదను. వ్యాఖ్యార్థం అనగా తత్వము పదములకు ఐక్యము ఏకత్వము చెప్పబడును. ప్రత్యేగాత్మయే అద్వయానందరూప పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారముగా అన్యోన్యదా దాతృత్వం ఎప్పుడు అనుభవమును కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలియను. బ్రహ్మగాథను భ్రాంతి నశించును. దాద్యార్థమనగా అది ఇది అనే అర్థమనగా ఐక్యము. తత్వమసి అనగా తత్వం అసి. ఈ వాక్యార్థమును తాదాత్మ్యం చెప్పవలను. అప్పుడు వ్యాచార్థములైన కించితత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్షార్థములైన జత్వము పరబ్రహ్మము కలిగించిన ఎడల దాద్యాత్వమును సిద్ధించును. ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలను. ఈ లక్షణావృత్తి 3 విధములు. అందులో ఇచ్చట బాగా లక్షణమును గ్రహించవలను. అనగా కొంత పదము విడిచి కొత్త పదము స్వీకరించుట బాగా లక్షణం అనబడును. తత్వమసి అందు సర్వజ్ఞత్వ కించితత్వములను బదిలి కేవల జ్ఞానార్థ తత్వమును మాత్రమే గ్రహించిన ఎడల అభేదము సంభవించును. తత్ అనగా అది, త్వం అనగా నీవు, అసి అయితివి అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సోయందేవదస్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడుచు. తత్కాల తద్దేశ విష్టుడగు దేవదత్తుడు, ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అని వాక్యములలో విశేషణములను తీసి వైచిన దేవదత్తుడు ఒకడే భాషించును. అట్లే సర్వజ్ఞత్వము కించిజ్ఞత్వాలు బదిలి కేవలజ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒకటే అని భాషించును. నేను బ్రహ్మనను వ్యాఖ్యార్థబోధ స్థిరపడు వరకు శమధమాది సాధనములు చేయుచు శ్రవణ మనన నిధిధ్యాసలను ఆచరించవలను. ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తత్వాత్మబోధ స్థిరపడును అప్పుడు సంసారములను నశించును. కొంతకాలం మాత్రము ప్రారంభ కర్మ అనుభవింపుచుండి ప్రారంభబ్ద క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదమంది నిరతిశయానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలను. ఆ కర్మ విధినంతయు గురువుల వలన తెలుసుకొని చేసి తత్ఫలితములను హరికి సమర్పించి విగత పావుడై తర్వాత ఆ పుణ్యం చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెచ్చుకొని మోక్షమందుదుము. ఇందుకు సందేహము లేదు. అంగీరస మునీశ్వరుడిట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడిట్లయ్యను. 17వ అధ్యాయము సమాప్తం.